అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కేసు విషయమై లంచం తీసుకుంటూ ఎస్ఐ రామకృష్ణ దొరికిపోయాడు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 2023లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్స్ ఇచ్చారు. సోకుంటా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన 20,000 రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక 1వ తారీఖున అంటే జనవరి 1, 2024న ఏసీబీ ఒంగోలు వారిని అప్రోచ్ అవడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని పరిశీలన చేసి ఈరోజు అనగా 4వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది. ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళా వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో కూడా పెట్టుకొని ఉన్నాడు. తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం, అతని చేతులు కలిగిస్తే ఆ రంగు మార్చడం ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సరే, ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ని వాళ్ళ పని కోసం లంచం అడిగినట్లయితే 14400కి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి. మీ యొక్క పేర్లు కానీ ఇవన్నీ బయటికి రావు. లంచగొండే అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి